సినిమాలో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేన అధినేత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఒక ఆర్డినరీ యూత్ నుండి లక్షల మంది అభిమానులను సంపాదించి రాజకీయాల్లో తన ప్రత్యేక ముద్ర వేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ వీడియోలో ఆయన జీవితం, స్ట్రగుల్స్, ఫెయిలియర్స్ మరియు సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ అసలీ పేరు కొనిదెల కళ్యాణ్ బాబు. 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా పుట్టిన ఆయన చిన్నప్పటి నుండి చాలా సైలెంట్ మరియు ఇంట్రోవర్ట్ స్వభావం కలిగిన వ్యక్తి. హెల్త్ ప్రాబ్లమ్స్ మరియు చదువుపై తక్కువ ఇంట్రెస్ట్ వల్ల అనేక ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు. 1996లో అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ ఆయన కెరీర్ని పూర్తిగా మార్చిన సినిమా తొలి ప్రేమ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి నేషనల్ అవార్డు కూడా పొందింది. తర్వాత ఖుషీ, జల్సా, గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆయనను పవర్ స్టార్గా నిలబెట్టాయి. కానీ సక్సెస్తో పాటు ఆయన జీవితంలో కష్టాలు కూడా తక్కువ కావు. కెరియర్లో ఫెయిల్యూర్స్, వివాదాలు మరియు వ్యక్తిగత సమస్యలు అన్నీ ఎదుర్కొన్నారు. అయినా ఇప్పుడు వెనక్కి తగ్గలేదు. మార్షల్ ఆర్ట్స్పై ఉన్న ఆసక్తి ఆయనలో డిసిప్లిన్ మరియు కాన్ఫిడెన్స్ని పెంచింది. 2014లో జనసేన పార్టీని స్థాపించడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట్లో చాలామంది ఆయన పాలిటిక్స్లో సక్సెస్ అవ్వరాని అనుకున్నారు. కానీ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ, గ్రామాలను సందర్శిస్తూ, ప్రజల మధ్య ఉంటూ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. 2019 ఎన్నికలు ఆయన జీవితంలో ఒక పెద్ద ఛాలెంజ్గా నిలిచాయి. 2 స్థలాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. జనసేన పార్టీ కూడా ఆశించిన ఫలితాలు పొందలేకపోయింది. అప్పుడు చాలామంది ఆయన పొలిటికల్ కెరియర్ ముగిసిందని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ ఓటమిని ఒక పాఠంగా తీసుకున్నారు. మరింత కష్టపడి ప్రజల కోసం పనిచేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ మరియు బీజేపీతో కలిసి పోటీ చేసి గొప్ప విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన సీట్లలో అధిక భాగం గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ విజయం తర్వాత 2024లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఒక సినిమా హీరో నుండి డిప్యూటీ సీఎం వరకు చేరిన ఆయన జర్నీ లక్షల మందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టోరీ మనకి ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. ఫెయిల్యూర్స్ వచ్చిన సరే నమ్మకం కోల్పోవద్దు. కష్టపడి పట్టుదలతో ముందుకు వెళ్తే సక్సెస్ తప్పకుండా వస్తుంది. మీ అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.